హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో గోభ్యః శ్రీమతీభ్యః సౌరాభేయీభ్య ఏవ చ నమో బ్రహ్మానుతాభ్యశ్చ పవిత్రాభ్యో బ్రహ్మదేవాయ నమో నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం. వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం. వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుంద ప్రియం. వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. వైశాఖ పురాణం 9వ అధ్యాయానికి స్వాగతం పలుకుచున్న మీ సామవేదం బాలసుబ్రహ్మణ్యం నమస్సులు. సతీదేవి దేహత్యాగం. అంబరీష మహారాజుతో నారదుడు ఇట్లు పలికెను. శృతదేవుడు చెప్పిన విషాతత్వ మోక్ష కథను విని కృతకీర్తి మహారాజు ఇట్లు పలికెను. శృతదేవ మహాముని ఇక్ష్వాకు వంశరాజగు హేమాంగుడును జలదానము చేయకపోవడం వలన ముమ్మారు చాతకముగను జన్మించి బల్లిగా నా గృహమునందుండెను. పుణ్యము కలిగించు యజ్ఞాధికములను దానములు చేసిన హేమాంగదుడు కర్మానుసారము చాతకముగా మున్న జన్మలెత్తవచ్చును. కానీ సత్పురుషులను సేవింపకపోవటం వలన గ్రద్దను పలుమార్లు కుక్కగను జన్మించడం మాత్రము తగినట్లు నాకు తోచుటలేదు. హేమాంగద మహారాజు సజ్జనులను పూజింపలేదు. కావున వానికి పుణ్యలాభము కలుగకపోవచ్చును. పరులకు పీడ కలిగించినచో బాధలు రావచ్చును. అట్టి అనర్థములు కూడా చెయ్యలేదు కదా, అనగా పరపీడను చెయ్యలేదు కదా. కావున వీనికి సునకాది జన్మములెత్తినందులకు కలిగెనో వివరించి నా సందేహము తీర్పగోరుచున్నాను అని అడిగిన శృతకీర్తి మెచ్చి శృతదేవుడిట్లు పలికెను. రాజా వినుము. ఈ విషయమున పార్వతికి శివుడు కైలాస శిఖరమున చెప్పిన విషయమును వినుము. భగవంతుడి లోకములన్నింటినీ సృజించను. వాని స్థితి ఇహలోక సంబంధము పరలోక సంబంధము అని 2 విధములుగా ఏర్పరచను. ఇహలోక సంబంధములుగా జలసేవ, అన్నసేవ, ఔషధ సేవ అని ఇహలోక స్థితి 3 హేతువులను ఏర్పరచను. ఇవి 3ను ఇహలోక స్థితికి సర్వలోకములకును ముఖ్య హేతువులు. అట్లే పరలోక సుఖస్థితికి సాధుసేవ, విష్ణు సేవ, ధర్మ మార్గ సేవను 3 ముఖ్య హేతువులు. ఇవి భగవంతుడు ఏర్పరిచిన విధానములన్నింటినీ 4 వేదముల యందును చెప్పబడినవి. ఇంటి యందుండి సంపాదించుకున్న ఆహార పదార్థములు ప్రయాణమున ఆహారం ఉపయోగపడినట్లుగా ఇహలోకమున మనము పరలోక స్థితికై సంపాదించుకున్న సాధు, విష్ణు, ధర్మ మార్గ సేవలు ఉపయోగపడుచున్నవి. మంచివారికి, సజ్జనులకు అనిష్టమైన కార్యము మన మనస్సునకు ఇష్టమైనను దాని వలన ఏదో ఒక అనర్థము కలుగుచున్నది. సజ్జనులకు ప్రియమైన, మనకు ప్రియమైన దానిని చేసినచో తుదకు మనకు అనిష్టమే అవును. దీనిని వివరించుటకే ఉదాహరణముగా అతి ప్రాచీన ఇతివృత్తాంతమును వినుము. పార్వతి, ఈ కథ పాపములను పోగొట్టును, వినువారికి ఆశ్చర్యమును ఆనందమును కలిగించును. పూర్వము దక్ష ప్రజాపతి అపూర్వమైన యజ్ఞము చేయదలచెను. అంతకు పూర్వమే అతనికి కుమార్తెయగు సతీదేవికి శివునికిచ్చి వివాహము చేశాను. అల్లుడైన శివుని యజ్ఞమునకు రమ్మని పిలుచుటకై కైలాసమునకు వచ్చెను. అట్లు వచ్చిన దక్ష ప్రజాపతిని చూసి, నేను దేవతలందరికీ ప్రభువుని, గురువును, వేదములు వివరించుచు
త్రికాల బాధితమైన వాడను. చంద్రుడు, ఇంద్రుడు మొదలగు దేవతలు నాకు కానుకలు తెచ్చేవారు. అనగా సేవక ప్రాయులు. ప్రజాపతులతో ఒకనాడు దక్ష ప్రజాపతియును తనకు పిల్లనిచ్చిన మామయ్యను గౌరవార్హుడైనను తత్పరుడకు తాను ప్రజాపతులలో ఒకరిని చూచి లేచి గౌరవించుట వానికి శ్రేయస్కరం కాదు. యజమాని సేవకును చూసి లేవరాదు, భర్త భార్యను చూసి లేవరాదు, గురువు శిష్యుని చూసి లేవరాదు అని శాస్త్రవేత్తల మాట కదా. దక్ష ప్రజాపతి పిల్లనిచ్చిన మామ అవుటచే పూజ్యుడే. కానీ అచ్చట పూజ్యత్వము బంధుత్వమును బట్టి వచ్చిన వాడుచే సర్వోత్తముడు దేవదేవుడకు శివుడు లేచి గౌరవించుట, శిష్యుని చూసి లేచి గౌరవించుటట్లుగా, భార్యను చూసి భర్త లేచినట్లుగా, సేవకును చూసి యజమాని లేచినట్లుగా ధర్మ విరుద్ధముగా నుండును. కావున తాను లేచి నిలుచుండి గౌరవించుట దక్ష ప్రజాపతికి శ్రేయస్కరముగా లేదు. లేనిచో యజమానులు మున్నలకు వారు లేచి సేవకాదులను గౌరవించటం వంటిది. ఇట్లు చేయటం వలన సేవకులు ఆయువు, ధనము, కీర్తి, సంతతి మున్నకు వెంటనే నశించునని తలంచిన పరమేశ్వరుడు మాయయగు దక్ష ప్రజాపతి వచ్చినను మామగారుగా పూజ్యుడైనను దక్షుని శ్రేయస్సు కోరి లేవలేదు. కానీ పరమేశ్వరుడంతి వాళ్ళు ఆలోచన శక్తికి ఔన్నత్యమును గమనింపజాలని దక్ష ప్రజాపతి ధర్మ సూక్ష్మమును గమనింపలేక అల్లుడు తనను గౌరవింపలేదని శివునిపై కోపము తెచ్చుకొనెను. ఆ కోపమును ఉద్రేకమును ఆపుకొనజాలని అతడు శివుని ఎదుటే ఇట్లనెను. ఓహో ఎంత గర్వము! ఓహోహో ఏమి ఈ గర్వము! దరిద్రుడు తనను తాను తెలుసుకొనజాలని అవివేకివి ఈ శివుడు. ఇతని కంటే మామ మాన్యుడు, వివేకము లేని అవివేకి ఈ శివుడు. ఇతడు ఎంత భాగ్యవంతుడో కదా! ఈశ్వరుని పదమునైనా నైశ్వర్యమును కలిగించుచున్నాడు. ఇతని ఐశ్వర్యం ఎంత గొప్పదో కదా! వయస్సు ఎంతయో తెలియదు. శుష్కించిన ఒక ఎద్దు వీని ఐశ్వర్యము. పాపము కపాలమును ఎముకలను ధరించి వేదబాహ్యులకు పాషాండులచే పూజింపబడువాడు. ఇతడు వృథా అహంకారులనే దైవము. ఇట్టివాడిచ్చు మంగళమేమియుండును. లోకములు శాస్త్రములు లోకములు చర్మధారణమును అంగీకరింపవు. దరిద్రుడై చలికి బాధపడుచు ఇతడు పవిత్రముగా గజ చర్మమును ధరించును. నివాసము శ్మశానము, అలంకారము సర్పము. ఇది ఇతని ఐశ్వర్యము. ఇట్టి పేరు శివుడు. శివశబ్దార్థము నక్క. ఆ నక్క తోడేలును చూసి పారిపోవును. శివయ్యను శబ్దమే విని ధైర్యమును వివరించును. పేరు గలడు సర్వజ్ఞుడని పేరు గలదు. కానీ మామను చూసి నమస్కరింపవలనని జ్ఞానము లేని అజ్ఞాని. భూతములు, ప్రేతములు, పిశాచములు వీని పరివారము. ఆ పరివారము ఎప్పుడూ విడువడు. వీని కులమేమో తెలియదు. మరియు ఇతడు పరమేశ్వరుడు. సజ్జనులు ఇతను దైవముగా అంగీకరింపరు. దుర్మార్గుడకు నారదుడు వచ్చి చెప్పగా వచ్చి తిని నేను ఇతనికి నా కుమార్తె సతీదేవునిచ్చి మోసపోయి తిని ధర్మ వ్యతిరేక్తమైన ప్రవక్తనలు కలిగి ఇతనిని వివాహమాడిన నా కుమార్తె సతీదేవి విని వెంటనేయుండి ఈ సుఖములు అనుభవించుచుండుగాక. ఇట్టి అతడు వీరిని వివాహమాడిన నా కుమార్తె వీరిద్దరూ మామ మెచ్చదగని వారు కాదు. నీచకులము వాని యొద్దనున్న పవిత్ర కలశము విడువదగినదైనను వీరు నాకు విడువదగిన వారు అని బహువిధములుగా పరమేశ్వరుని నిందించను. కుమార్తెకు సతీదేవిని అల్లుడకు పరమేశ్వరుని యజ్ఞములకు పిలువకనే తన ఇంటికి మరలిపోయాను. యజ్ఞవాటికను చేరి దక్ష ప్రజాపతి ఋత్విక్కులతో కలిసి యజ్ఞమును ప్రారంభించినను పరమేశ్వరుని నిందించుచునే ఉండెను. బ్రహ్మ విష్ణు తప్ప మిగిలిన దేవతలందరూ దక్షుని యజ్ఞమునకు వచ్చిరి. సిద్ధులు, చారుణులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, కిన్నెరులు, వారు వీరానలేర అందరూ వచ్చిరి. పుణ్యాత్ములకు సతీదేవి స్త్రీ సహజముకు చాంచల్యము చేత ఆ యజ్ఞమును
ఆ యజ్ఞమును చూడవచ్చిన బంధువులను చూడవలనని తలంచెను. పరమేశ్వరుడు వలదని వారించినను స్త్రీ స్వభావమును అనుసరించి యజ్ఞమునకు వెళ్ళదలచెను. పరమేశ్వరుడు పలికిన ప్రతి మాటకు సమాధానము చెప్పెను. అప్పుడు పరమేశ్వరుడు, ఓ సుందరి, నీ తండ్రియగు దక్షుడు నన్ను సభలో నిందించును. సహింపరాని అపనిందను విని నీవు శరీరమును విడిచెదవు సుమా. నీ తండ్రి చేయు నిందను విని గృహధర్మమును అనుసరించి సహింపవలయను. నేను నిందను విని సహించినట్లు నీవు సహించి ఉండలేవు. కావున యజ్ఞశాలకు పోవలదు, అచట శుభము జరగదు నిశ్చయము అని శివుడంతగా వివరించినను వారించినను సతీదేవి వినలేదు. ఒంటరిగానైనా తండ్రి చేయి యజ్ఞమునకు పోదలచి ప్రయాణమయ్యను. అప్పుడు శివుని వాహనమునకు నంది వృషభ రూపమున వచ్చి ఆమె నెక్కించుకొని యజ్ఞశాలకు తీసుకుని వెళ్ళెను. పరమేశ్వరుని పరివారముకు భూత సంఘములు ఆమెను అనుసరించి వెళ్ళినవి. సతీదేవియు యజ్ఞశాలకు వెళ్ళి తన పరివారములను యజ్ఞశాలకు వెలుపల ఉంచి తాను లోపలికి వెళ్ళెను. యజ్ఞశాలను ప్రవేశించిన సతీదేవిని బంధువులు ఎవరునూ పులకరించలేదు. దానిని సతీదేవి గమనించి భర్త చెప్పిన మాటలు స్మరించుకుని యజ్ఞవేదిక వద్దకు కడకపోయి తండ్రి అచ్చడనున్న సభ్యులు ఆమెను చూచియు పలుకరింపగా మౌనముగా ఉండిరి. దక్షుడు యజ్ఞము చేయవలసిన రుద్రాహుతిని విడిచి మిగిలిన దేవతలను ఉద్దేశించి ఆహుతులనిచ్చెను. తండ్రి చేసిన అకృత్యమును గమనించి కన్నీరు నించిన సతీదేవి ఇట్లు పలికెను, తండ్రి, ఉత్తములను అవమానించుట ధర్మము కాదు. అట్టి అవమానము శ్రేయస్సు కలిగింపదు. రుద్రుడు లోకకర్త, లోకభర్త, అందరికీ ప్రభువు. అతడు నా శరహితుడు. ఇట్టి రుద్రునకు హవిస్సును ఆహుతిగా ఇయ్యకపోవుట యుక్తము కాదు సుమా. ఇట్టి బుద్ధి నీకే కలిగినదా? ఇట్టి దుర్బుద్ధిని ఎవరైనా కలిగించితిరా? ఇచటి వారెవరునూ నీవు చేయు పని మంచిది కాదని చెప్పకపోవుట ఏమి? విధి విధానము వీరికి సముఖమై ఉన్నదా అని సతీదేవి పలికెను. సతీదేవి మాటలు విని పూషుడను సూర్యుడు నవ్వెను. అచ్చటనున్న భృగుమహర్షి సతీదేవిని పరిహసించుచు తన గడ్డమును మీసమును సవరించుకుని సభములో ఉన్నవారు కొందరు భుజములను చరుచుకొనుచుంటిరి, కొందరు చంకలు కొట్టుకొనుచుంటిరి, మరికొందరు పాదములను తొడలను కొట్టుకొనుచుంటిరి. ఈ విధముగా సభలోని వారు దక్షుని సమర్థించుచు సతీదేవిని పరిహసించుచు విచిత్ర వికారములను ప్రదర్శించిరి. విధివ్రాతకు లోబడిన దక్షుడును ఆమెను శివుని బహువిధములుగా నిందించెను. రుద్రాణికు సతీదేవి దక్షుని మాటలు విని కోపించి భర్త నిందను విన్నందులకు ప్రాయశ్చిత్తముగా యజ్ఞశాలలోని వారందరూ చూచుచుండగా యజ్ఞవేదికలో నున్న అగ్నిగుండమున శరీరమును విడిచెను. ఆ దృశ్యమును చూసిన వారందరూ ఆహాకారములు చేసిరి. పరమేశ్వరుని పరివారముకు ప్రమదులు పరుగున పోయి పరమేశ్వరునికి ఆ విషయమును తెలిపిరి. స్వస్తి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం యాయేన మార్గేణ మహీం మహేశా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. తథాస్తు.